అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఒక క్రిస్టియన్‌గా మనం ఆలోచించాల్సిందేంటి? ఒక క్రిస్టియన్‌గా మన లైఫ్‌లో మనం ఎప్పుడు చూసుకోవాల్సిందేంటి? దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తారండి. ఒక క్రైస్తవుడు 4 విషయాల్లో ఎప్పుడు అభివృద్ధి పొందుతూ వెళ్ళాలి. బోధలో, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో. అయితే వీటిల్లో ఒక క్రైస్తవుడు వెతకాల్సిందేంటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆధారపడకుండా ఉండవలసిందేంటి అని మనం ఆలోచించామనుకోండి, ఎప్పుడూ కూడానండి ఒక పవర్ మీద, లేదంటే ఒక అధికారం మీద, ఒక ధనం మీద, లేదంటే కనుక ఒక బలగం మీద, వీటి మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదండి. మనం ఆధారపడాల్సిందల్లా మన జీవితంలో మన యొక్క లైఫ్‌లో మనం చేసే క్రియల వల్ల కావచ్చు, మనం ధ్యానించే వాటి వల్ల కావచ్చు, మన లైఫ్‌లో దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ఆ కాపుదల, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కార్యాలనేవి మన జీవితంలో ఉన్నాయా లేదా మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలండి. ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉందా లేదా, ఆయన దయలో మనం ఉన్నామా లేదా, ఆయన హస్తాలలో మనం ఉన్నామా లేదా అన్నది మనం ఎప్పుడు చూసుకోవాలండి. అందుకే ఒక విషయాన్ని దేవుడు రాయించినట్టుగా మనం చూడొచ్చు. కీర్తన గ్రంథం మనం చూస్తే 20వ కీర్తనలో మనం చూద్దామండి. 20వ కీర్తన 7 మనం చూస్తే గనక మీరు ఆలోచించండి. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొంతమంది ఏం చూస్తారంటే, నా దగ్గర ఈ పవర్ ఉంది కదా, ఈ అధికారం ఉంది కదా, నా దగ్గర ఇంత ఎనర్జీ ఉంది కదా, ఇంత రిసోర్సెస్ ఉన్నాయి కదా అని ఆలోచించి వాటిని బట్టి అతిశయపడతా ఉంటారండి. కానీ వాక్యం సెలవిస్తుందండి, మనమైతే యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ఎలా ఉండాలి ఎందుకనగానే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. కనుక ఎవరైతే గుర్రాల మీద, అధికారుల మీద, అధికారం మీద, ధనం మీద, రిసోర్సెస్ మీద, వాటి మీద, వీటి మీద, అనేకమైన వాటి మీద ఆధారపడుతున్నారో వారు తప్పకుండా పడిపోతారు. కొంతమంది పడిపోయి ఉన్నారని మనకి చరిత్ర చెబుతుందండి. దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా మరి ఆయన రాయించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి పాఠాలు మనకు చెబుతుందండి. ఎవరైతే ఆ అధికారుల మీద, గుర్రాల మీద, రథాల మీద, రిసోర్సెస్ మీద, డబ్బు మీద ఆధారపడుతున్నారో వారు పడిపోయి ఉన్నారు. ఎవరైతే ఆయన నామాన్ని బట్టి అతిశయిస్తూ ఆయన మీద ఆధారపడి వెళ్తున్నారో, ఆయనలో బలాన్ని వెతుక్కుంటున్నారో, ఆయన కృపలో ఉండాలని కోరుకుంటున్నారో వారు మాత్రం నిలవబడి ఉన్నారు. అందుకే ఒక మాట మనకి బైబిల్లో కనబడుతుందండి, నీతిమంతులు 7 సార్లు పడినను వాడు నిలబడతాడండి. మళ్ళీ అంతకంతకు వర్ధిల్లుతారండి. ఖర్జూరపు మొవ్వ వేయబడినట్టుగా మొవ్వ వేయబడతారండి. కనుక మనం నీతిమంతులు అవ్వాలంటే ఎప్పుడు కూడా మన ఆధారపడే తత్వం దేవుడి మీదే ఉండాలి. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, బోధలో స్థిరంగా ఉండాలి, సహవాసంలో స్థిరంగా ఉండాలి, బలలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, అభివృద్ధి పొందుచు ముందుకు వెళ్ళగలగాలి. అంతకంతకు మనం ఆయన మీద ఆధారపడుతూ అంతకంతకు అభివృద్ధి పొంది మనం ముందుకెళ్ళగలిగినట్లయితే తప్పకుండా మనం ఎప్పటికీ పడకుండా స్థిరంగా నిలబడతామండి. ఎప్పటికీ తొట్టిల్లకుండా, మార్గము తప్పి తిరిగి చుక్కల వలె ఉండకుండా తిన్నని మార్గంలో ఆయన వద్దకు వెళ్ళే విధంగా మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాన్ని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుర తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడుతూ తండ్రి, మమ్మల్ని హెచ్చరిస్తూ, ఆదరణ కలిగిస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతల దేవ తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క మాటలు విని ఎంతమంది తండ్రి ఆదరణ పొందుకొని తండ్రి మీ యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క డైలీ డివోషన్స్ తండ్రి అనేక మందికి అనేక రకాలుగా తండ్రి షేర్ చేస్తూ తండ్రి మీ ప్రేమను పంచుతున్నారో, మీ వెలుగులో నింపాలని ఆశ కలిగి ఉన్నారో తండ్రి, వారందరినీ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, వారి కుటుంబాల్లో తండ్రి ఎలాంటి సమస్యల్లో మా తండ్రి కృంగిపోకుండా, ఎలాంటి కృపలో మా తండ్రి ప్రభువా, ఎలాంటి ఆలోచనలు మా తండ్రి కృంగిపోకుండా మీ కృపలోనే మా తండ్రి ఎలాంటి పరిస్థితిని నేను ఎదిరించగలిగే శక్తిని తండ్రి దయచేయండి, అనుగ్రహించండి. దీనుడైన నా ద్వారా తండ్రి ఈ పరిచయం జరిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకా అనేకమైనటువంటి విధానాలలో తండ్రి, అనేకమైన మార్గాలలో ప్రభువా మీ ప్రేమను పంచుతూ ముందుకు సాగ ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.